సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలకు సంబంధించిన అన్ని ట్రైలర్లు రిలీజ్ అయినాయి మామ. అవి అన్నిట్లలో నాకు బెస్ట్ అనిపించింది డాకు మహారాజ్ది. ఈ ట్రైలర్ లో ఫస్ట్ నచ్చింది ఏంద్రా అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు తమన్ ఏం దాకా కొట్టిండో తెలియదు కానీ బాలయ్య బాబు సినిమా అంటేనే మ్యూజిక్ తోటి ర్యాంప్ ఆడిసాడు మొత్తం. అప్పుడు అఖండ, మొన్న భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే సినిమాకి పోవాలనిపిస్తుంది నాకైతే. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే మామూలుగా లేదు మామ. ఇందులో మన బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు అంట. ఒకటి డాకు మహారాజ్, రెండు నానాజీ. ఇంకా ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఇట్లా పెద్దగానే ఉన్నట్టుంది మామ. మంచి మంచి యాక్టర్లే ఉన్నారు. అది ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. యానిమల్ స్మగ్లింగ్ అండ్ మైనింగ్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉంటదంట మామ. యానిమల్ సినిమాలో యాక్ట్ చేసిన బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన మామ. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బానే ఉంది. ఊర్వశి రౌతులో జస్ట్ ఐటమ్ సాంగ్ చేసిందేమో అనుకున్నా కానీ ఫుల్ లెంత్ రోల్ చేసినట్టుంది. ట్రైలర్లో ఆడాడ కనబడ్డది. ఇంకా బాబీ డైరెక్షన్ విషయానికి వస్తే ఈ సినిమా కూడా బాగానే తీసిండేమో అనిపిస్తుంది మామ. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య బాబు ఈ సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొడతాడు అనిపిస్తుంది మామ. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే దానికి సగం కారణం ఎస్ఎస్ తమన్ అనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కామన్ ఆడియన్స్ కూడా తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు.